ప్రతి ఒక్క జీవితంలోనూ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి ఉంటాయి. చాలామంది గతంలో బతికేస్తూ, గతాన్ని నెమరు గత జ్ఞాపకాలు, గత స్మృతుల్లోనే ఉంటూ బతికేస్తుంటారు. సో పాస్ట్ని ఎక్కువగా తలుచుకుని, ముఖ్యంగా పాస్ట్లో ఉన్న దుర్ఘటనలు తలుచుకుంటుండటం వల్ల ఏ వ్యక్తి ముందుకెళ్ళలేడు సాధారణంగా. అయితే కొంతమంది పాస్ట్ నుంచి లెసన్స్ నేర్చుకుంటుంటారు, అది వేరే విషయం. ఇంకొంతమంది లివ్ ద మూమెంట్, ప్రజెంట్లో బతకాలి, ప్రజెంట్లోనే మనం సాఫల్యం పొందాలి, ఏ మూమెంట్కి ఆ మూమెంటే ఇండిపెండెంట్ అనుకుంటుంటారు. సో ఇది మంచిదే. అయితే చాలామంది ఆలోచించింది, చాలామంది వదిలేసేది భవిష్యత్తు. పాస్ట్ ప్రజెంట్ కన్నా, అంటే పాస్ట్ని కంప్లీట్గా వదిలేయాలి. చాలా వరకు ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ తీసేసేయాలి, ఏదైతే పాజిటివ్స్ ఉన్నాయో అవి భవిష్యత్తు కోసం వాడుకోవాలి. ప్రజెంట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆ మూమెంట్లో బతకాలి, కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యూచర్, రేపు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి జీవితంలో. ఉన్నదానికన్నా మనం గొప్పగా ఎలా ఉండగలం, గొప్పగా పనులు ఎలా చేయగలం, మన భవిష్యత్తు ఏంటి, మన డెస్టినీ ఏంటి, దీని మీద, అంటే లివ్ ద ఫ్యూచర్ ఇన్ ద ప్రజెంట్ ఇట్ సెల్ఫ్. భవిష్యత్తుని ఇప్పుడే మనం బతికేద్దాం, భవిష్యత్తుని ఇప్పుడే మనం నిర్మించుకుందాం, మన భవిష్యత్తు మనమే రచించుకుందాం. ఈ ఆలోచనతో యువత ఉంటే కనుక ప్రతి ఒక్క భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన భవిష్యత్తుని అద్భుతంగా సృష్టించుకోగలడు అనమాట. కానీ దీన్ని మనం గ్రహించుకోలేక మన జీవితాన్ని మనమే అన్యాయం చేసుకుంటూ ఉంటాం. భవిష్యత్తు అది ఒకరోజు కావచ్చు, 100 రోజులు కావచ్చు, లేదా 100 ఏళ్ళు కావచ్చు. ఆ భవిష్యత్తు అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. దాని మీద దృష్టి పెడితే మనం చేసిన తప్పులు తిరిగి చేయం, అండ్ ప్రజెంట్లో మనం చేసే టైం వేస్ట్ కానీ తప్పులు కానీ చేయమన్నమాట. భవిష్యత్తు అనేది ప్రతి ఒక్క వ్యక్తి ఎలా నిర్మించుకోవాలనే దాని మీద ఎంతో కొంత ప్రణాళిక, అంటే హై లెవెల్ ఆఫ్ ప్లానింగ్ అవసరంలా. మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, ఇఫ్ యూ కెనాట్ సీ ద ఎంటైర్ స్టేర్ కేస్, అట్లీస్ట్ సీ ద ఫస్ట్ స్టెప్ అండ్ స్టెప్ ఇన్ టు ద ఫస్ట్ స్టెప్ అని. మొత్తం నువ్వు పయనించాల్సిన మెట్లన్నీ నువ్వు ఊహించుకోవాల్సిన అవసరం, కానీ అట్లీస్ట్ ఒక మెట్టు అనేది ఎక్కాలి, ఒక మెట్టు అనేది నువ్వు గ్రహించుకోవాలి. అదేవిధంగా ప్రజెంట్లో ఉండి భవిష్యత్తు నిర్మించుకోవడానికి ట్రై చేద్దాం. ఆ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండాలో ట్రై చేద్దాం. చాలామంది అనుకుంటారు ఇప్పుడు కష్టపడితే ఫలితం రాదేమోనని. నేను చూసిన నిజం ఏంటంటే, నేను నమ్మిన నిజం, నేను అక్షరాల ఫలితం చూసిన నిజం ఏంటంటే, ఈరోజు పడిన కష్టం రేపటికి ఫలితం వస్తుంది. రేపు కాకపోతే 100 ఏళ్ళకైనా వస్తుంది, 4 ఏళ్ళకైనా వస్తుంది. ఒక్కోసారి ఫలితం అనేది డిలే అవుతుంది, కానీ వచ్చే తీరుతుంది అనమాట. చాలా సందర్భాల్లో మనం చదువుకుని చదువు కానీ, మనం చేసిన పనులు కానీ, ప్రజెంట్లో చేసిన భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. అది జరిగిన తర్వాత కానీ మనకు తెలియదు. కానీ యువత ఇంత కష్టపడుతున్నాము, ఇలా చేస్తున్నాము, భవిష్యత్తులో మనకి దీనివల్ల ఉపయోగం ఉంటుందా, సెల్ఫ్ డౌట్లో ఇలాంటి క్వశ్చన్స్లోనే టైం గడిపేస్తారు. అలా ఆలోచించకండి. మీరు పడే ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది. కొంచెం లేట్ అవుతుంది, లేదా కొన్నిసార్లు ఒక ఫలితం కోసం ఆశిస్తే ఇంకో ఫలితం రావచ్చు, కానీ ఫలితం అంటూ వచ్చే తీరుతుంది. ఇది నేచర్ మనకి ఇచ్చుద్ది, ఎవరో ఇచ్చిన ఫలితాలు కాదు. ఈ డెస్టినీ కానీ మన నేచర్ కానీ మనకు అందిస్తుంది అనమాట. అంటే ఈరోజు కష్టపడితే ఫలితం ఖచ్చితంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది, ఏ రంగంలో కష్టపడినా సరే.